నమస్తే, నా పేరు లక్ష్మి. ఏపీ 4 సైడ్ బులెటిన్ కు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుని నమ్మడం అంటే కొండచెలవ నోట్లో తల పెట్టినట్లేనని చోడవరం కొత్తూరు సభలో సీఎం జగన్. ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీ పెద్ద కష్టమైన పనేం కాదంటూ వివరాలు తెలిపిన చంద్రబాబు. పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఇప్పుడు కొత్తదాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్ అంటూ వైఎస్ షర్మిల వ్యంగ్యం. సీఎం జగన్ను తాకిన గులకరాయి చాలా స్పెషల్. మంగళగిరి రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ ఎద్దేవా. వార్తల్లో ముందుగా, చంద్రబాబుని నమ్మడం అంటే కొండచెలవి నోట్లో తలపెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధులు ఎన్నుకునేవి మాత్రమే కాదు, ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రచార బేరీలో భాగంగా రెండో రోజు సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన ప్రచార సభలో సీఎం జగన్ మాట్లాడారు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి అంటే మళ్లీ మోసపోవడమే. చంద్రబాబు గత చరిత్ర చెబుతున్న సత్యం ఇది. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా అని పార్టీ శ్రేణుల్ని, అభిమాన గణాన్ని ఉద్దేశించి గర్జించారు సీఎం జగన్. మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అనంటే బాబు రావాలి అన్నాడు. నా రైతన్నలు 2014లో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు. ఏమైంది మళ్ళా? ఏమైందక్క తర్వాత? ఏమైందన్నా తర్వాత? గోవింద గోవింద. ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా? ఇంకా ముందుకు పోదామా అన్నా? ముఖ్యమైన హామీలంటూ 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి. నా అక్క చెల్లెమ్మను చంద్రబాబు మే 1వ తేదీ వస్తుండటంతో మళ్లీ అందరి దృష్టి పెన్షన్ల పంపిణీపై పడింది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ ఒక ప్రహసనంలా మారడం తెలిసిందే. ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించాలని ఈసీ ఆదేశించిన ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిందని విపక్షాలు బగ్గుమనటం, విపక్షాలు వాలంటీర్లపై ఫిర్యాదు చేయటం వల్లే సచివాలయాల వద్ద ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే పలువురు వృద్ధులు ఎండవేడమికి మరణించారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగటం అందరూ చూశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ప్రెస్ మీట్ పెట్టి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల్సిందేనని, ఈసీ ఆదేశాలు పాటించాలని డిమాండ్ చేశారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే వాళ్ళు చెప్పినట్లు చూస్తే ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తామంటున్నారు. మొత్తం 65,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 48,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకు నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారన్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా? మీరు ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు
49 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే పాత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని ఇప్పుడు కొత్తదాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మద్యం నిషేధం చేయకపోగా ప్రభుత్వమే విక్రయిస్తోందన్నారు. మెగా డిఎస్సీకి బదులుగా దగా డిఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని నిలదీశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపైన స్పందించారు. జగన్పై ఆయన స్వామి భక్తిని చాటుకున్నారని ఎద్దేవా చేశారు. తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి? పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే పోలవరం ప్రాజెక్టు ఏమైంది? పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్క నిజమైన ఉద్యమం, ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు. కొన్ని క్యాపిటల్ సిటీస్ అయినా 3 అన్నారు. 3 ఒక్కటైనా కట్టారా? కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా? పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం. మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు? మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరు అమ్మని బ్రాండ్లు మీరు మాత్రమే తయారు చేసి నాసిరకం మందు అమ్మి కల్తీ మందుతో, కల్తీ సారాతో ఈరోజు ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు, వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ ఈ మద్యం తాగి లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి? జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుతమైన నటుడని, సినిమాల్లో నటిస్తే ఆయనకు భాస్కర్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం మంగళగిరి మండలంలోని నీరుకొండలో యువనేత రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్ నటన గురించి రాజమౌళికి ఫోన్ చేసి చెప్తానని, భాస్కర్ అవార్డు అందుకునే స్థాయిలో నటిస్తున్న జగన్తో ఓ సినిమా చేయాలని కోరతానని అన్నాడు. దీంతో అక్కడున్న జనంలో నవ్వులు విరిశాయి. జగన్ను తాకిన ఆ గులకరాయికి మ్యాజిక్ వచ్చని వ్యంగ్యంగా విమర్శించారు. ఎవరిని ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారో తల్లి? జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటాడు. 3 ముక్కలు ఆటలు ఆడతా మొదలుపెట్టాడు. అట్లానే కర్నూలు ఏమైనా చేశాడా? లేదు. అమరావతిని సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో భూ కుంభకోణాలు తప్ప అక్కడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. ఎంత బాధ వస్తుందంటే 3 రాజధాని బిల్లుకి ఓటేసిన మొదటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అందుకే ముద్దుగా కరకట్ట కమలాసనం పేరు పెట్టారు. అద్భుతం నటుడు తెలియన ఆయన నటనకి వాస్తవ సినిమాలోకి వచ్చి ఉంటే బ్రహ్మానందం గారు పోటీ పడేవాడు. ఆయన రేపు వస్తాడు గ్రామానికి, ఆయన రాకపోయినా చెల్లెమ్మని పంపిస్తాడు. మీరందరూ అడగాలి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించేందుకు ప్రత్యర్థులు కడప నుంచి రౌడీలను దింపుతున్నారంటూ ఆరోపిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా జనసేన ప్రత్యర్థులకు మరో వార్నింగ్ ఇచ్చారు. సామాన్యులపై కూడా బెదిరింపులు వస్తున్నాయన్నా ఆయన ఇలాంటి వారిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన గీత అనే మహిళకు కడప నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడంటూ ఆయన ఓ ఫోన్ కాల్ రికార్డును షేర్ చేశారు. ఈ ఆడియోలో అవతల వ్యక్తి గీతను పవన్ మాటలు వినొద్దనటం, ఆమె తాను స్వతంత్ర అభ్యర్థిగా వేశానని చెప్పటం వినొచ్చు. పిఠాపురంలోకి కడప నుంచి గూండాలను దింపుతున్నారన్నాడికి ఇదో నిదర్శనమని నాగబాబు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంటే మొన్న నామినేషన్ రోజు పిఠాపురంలో చాలా మంది ఇండిపెండెంట్లు క్యాండిడేట్స్ వేశారు. అందులో గీత అనే ఆవిడ ఒక ఆవిడ వేసింది. ఆవిడని బెదిరిస్తూ కడప నుంచి ఒక లెక్చరర్ అంటే ఎవడో ఆవిడ బెదిరిస్తూ ఒక ఇండైరెక్ట్ గా బెదిరిస్తూ ఒక కాల్ చేశాడు. ఒకసారి అది మీరు వినండి, దీని తర్వాత మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. గీతా భవాని గారా? మేము కడప నుంచి ప్రొఫెసర్ మాట్లాడుతున్నా, రాజగోపాల్ రెడ్డి. చెప్పండి సార్. మీరు నిన్న నామినేషన్ వేసినారు మీరే కదా? అవునండి. అవునా? కాదమ్మా, ఒకటి గుర్తు పెట్టుకో, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ మాటలేని నష్టపోకూడదు. ఎవరు బాగా పనిచేస్తారు, ఇప్పుడు వంగా గీత గారు
ఎవరే అండి ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిపోయింది. మేము ఒకే జనసేన గేసామని ఎవరు చెప్పారండి? మేము ఇండిపెండెంట్ జనసేన గేసాం. కాదు, జనసేన కాదు, ఇండిపెండెంట్ గానే నేను అనింది. అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వేసే హక్కు ఉందిలేండి, కానీ అట్లా కాదు. మరి మీ లాయరు అతని లాయరు ఒకే రకంగా ఒకేరే కదమ్మా. ఏమో తెలియదండి, అవి నాకు తెలీదు. ఏం కాదు, మీరు వంగ కడప గీత నుంచి గారు నాకు ఫోన్ చేశారు ఎందుకండి? అట్లా మేము కాదు. నగ్గుతాము నగ్గపోవడం తర్వాత విషయం. మీరు అలా ఫోన్ చేయకూడదు కదా లేడీస్ కి. అంటే నేను బెదిరించడం కాదు, నేను ఒక లెక్చరర్నే, నేను మీరు బెదిరిలా. నేను already నాకు ఏమంటున్నానంటే already చాలా కాల్స్ వస్తున్నాయి. కాదమ్మా, నేను అనేది ఏంటంటే నేను అమ్మ అంటున్నా చూడు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అనేది ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఇది మన డెమోక్రటిక్ కంట్రీ ఇది. కానీ నేను అనేది అంటే ఇంటెన్షనల్ గా పోటీ చేయకూడదు అంటున్నా. ఇంటెన్షనల్ అంటే ఏమని, కోపము, వాళ్ళ మీద పగ, అట్ట కాదు. మేము వంగా అలాగే గీత గారు వేయలేదు సార్, మేము అలాగైతే వేయలేదు. మేము అట్లంటే నార్మల్ గా వేసాము. కాదమ్మా, మీ నోటరీ అతని నోటరీ ఒకటే ఉంటే అది ఇంటెన్షనల్ కాదమ్మా. మీ మీరే దగ్గరకు చెప్పండి. వచ్చినాయండి ఆ నోటరీలు అయ్యి? మా దగ్గర ఉన్నాయి. మేమేమనుకుంటున్నాం, మాది ఐటీ వింగ్ అమ్మా. మాది ఒక సెల్, మాది ఐటీ వింగ్. అంటే ఒక పార్టీలో ఐటీ వింగ్ అంటే ఒక మంచి మేధావులం ఉంటారు దీంట్లో. ఓకే, అది మేము ఎట్లా తెలుసుకున్నాము అంటే మీ అప్పడబిట్టు నాది ఇప్పుడు పంపించమంటారా? మీ అప్పడబిట్టు ఏం మీ అవసరం సెల్కి లేదు సార్, మాకేం అవసరం లేదు. మేము ఎట్లయినా చూడండి, గొల్లప్రోలు మేడం గారు, గొల్లప్రోలు, ఉప్పాడ, ఇది కొత్తపల్లె చూడండి. కాపులు వేయకపోయినా పర్వాలా, ఎస్సీలు ఉన్నారు అక్కడ, తర్వాత బీదా బెతకవులు ఉన్నారు. ఖచ్చితంగా వంగ గీత గారిని గెలిపించుకుంటారు. ఖచ్చితంగా చూడండి. నార్మల్ గా వేసామండి అంతే. నార్మల్ గా కాదులేమ్మా, మీరు నార్మల్ గా కాదు చెప్పింటే ఇంటెన్షన్. చూశారు కదా ఈ లెక్చరర్ కడప నుంచి ఎలా బెదిరించాడు. మొన్న నేను చెప్పాను కదా, కడప నుంచి కొంతమంది గూండాలు వచ్చారు చేస్తున్నారని. ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్. అంటే ఒక ఇండిపెండెంట్ గా ఒక ఉమెన్ పిఠాపురంలో పోటీ చేయకూడదా? వాళ్ళు మాకు కూడా పోటీయే కదా వాళ్ళు. అంటే గీత అనే పేరు ఉన్నవాళ్ళు ఎవరు పోటీ చేయకూడదా? అలాంటప్పుడు మా జనసేన క్యాండిడేట్స్ ఎంతమంది తోటి డమ్మీ నేమ్స్ తోటి చేయించారు, ఎంతమంది తోటి మీరు పేరు చోట్ల వేయించారు? మీలాంటి నీచమైన పనులు మేము చేయలేదే. ఇట్ ఈస్ సో యాక్సిడెంటల్ దట్ సంబడి ఇన్ ద నేమ్ ఆఫ్ గీత క్యాండిడేట్ గా ఆవిడ చేసుకుంది. దానికి మీరు బెదిరిస్తారా? చూడండి, చేయండి. మీరు వచ్చి ఏం చేస్తారో చేయండి, మీ సంగతి మేము చూస్తాం. మీరు అనుకుంటున్నారేమో మీరు ఓడిపోయే దశలో ఉన్నారు. మీరు చాలా 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 ఎక్కువగా చేస్తున్నారు. మీరు ఎక్కడ కడప కాదు కదా, మీరు దావత్ ఇబ్బంది దగ్గర వచ్చినా సరే మిమ్మల్ని ఎదుర్కొంటాం. ఏమనుకుంటున్నారు మీరు? అంత చేతులు కట్టుకుని కూర్చోని అనుకున్నారా? పిఠాపురంలో ఎవడి మీద చెయ్యి పడిందంటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం బెదిరించినా సరే మీకు మామూలు లెసన్స్ దొరకవు చెప్తున్నాం భవిష్యత్తులో. బీ కేర్ఫుల్. మీ తాత జాగీర్ అయితే ఆంధ్రప్రదేశ్. ఏమనుకున్నారు మీరు? మీ దగ్గరే ఫైట్ చేసే కెపాసిటీ మీకేమన్నా? రే పోలీసు బిడ్డలరా మేము, ఓ పోలీసుకి పుట్టాం మేము. మాకు తెలుసు మీకు ఎలా ఫైట్ చేయాలో. మీకు ఇంకా అడ్డగోలుగా ఫైట్ చేయడం తెలుసు, మాకు కన్స్ట్రక్టివ్ గా ఫైట్ చేయడం తెలుసు. పిచ్చ విషయాలు వేయకండి. ఏపీ సీఎం జగన్ నిన్న వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా దానిపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. మేనిఫెస్టోకు కట్టుబడి ఉండటం జగన్కు మాత్రమే సాధ్యమని అన్నారు. మేనిఫెస్టో ప్రకటించడమే కాకుండా అందులో 99% అమలు చేయటం సాధారణమైన విషయం కాదన్నారు. దీంతో ఈసారి ఎన్నికల మేనిఫెస్టోపై చాలా అంచనాలు ఉన్నాయని తెలిపారు. జగన్ కొత్తగా ఏం చెబుతారని కూడా చాలా మంది ఎదురు చూశారని వివరించారు. నిన్న జగన్ విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని సజ్జల పేర్కొన్నారు. 2024 ఎన్నికలకు మళ్ళీ సిద్ధం కావడం, దానివల్ల ఈసారి మేనిఫెస్టో కూడా దాని మీద హై ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం చెప్తారనేది కూడా చాలామంది ఎదురు చూస్తుండొచ్చు. ఈ నేపథ్యంలో మేనిఫెస్టో గురించి నిన్నటి నుంచి స్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి చర్చలు కూడా జరుగుతున్నాయి. నేను ఇక్కడ 2 విషయాలు, ఒకటి మేనిఫెస్టో అనేది అంటే జస్ట్ ఒక తాయిలాలు అనౌన్స్ చేసే, ప్రకటించే, మేము రాగానే ఏం చేస్తామని ప్రకటించే, ఒక హామీల కుమ్మరించే, గుప్పించే పత్రం లాంటిది అయితే అది మేనిఫెస్టో అనిపించుకోదు.
దానికి ఒక పత్రికా ప్రకటన అయినా సరిపోతుంది. మేనిఫెస్టో విశాఖలోని జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేపడితే ప్రజలు స్వాగతం పలుకుతున్నారని, ఇది నాకు చాలా ఆనందంగా ఉందని పలువురు లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీని సీఎం జగన్ రెడ్డి అప్పుల్లో ముంచారని ధ్వజమెత్తారు. వైసీపీ అధికారంలోకి రాకముందు రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయో జగన్ చెప్పాలని ప్రశ్నించారు. నేను కష్టాన్ని నమ్ముకొని ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసే ప్రజలు గొంతుపై వచ్చాను, కానీ డబ్బు మద్యంతో అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టడానికి రాలేదు అని తెలిపారు. చూస్తాను, నేను చెప్తాను, షెడ్యూలింగ్ చేస్తాను. మేము మురళీనగర్ వాస్తవ్యులు అండి. మేము జేడి లక్ష్మీనారాయణ గారు మాకు బాగానే పరిచయం ఉందండి. మేము 3-4 సార్లు కలిసాము ఆయన్ని. మాకు రైతు సంఘంలో సపోర్టింగ్గా వచ్చారండి. ఆయన చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారండి. పిల్లలు చదువుకోవాలంటే ఇలా చదువుకున్న పోలీస్ ఆఫీసర్ లాగా ఉండాలి, అలాంటి వాళ్ళు అయితేనే మనకి దేశానికి మనకి ఉపయోగపడతారు. మన ఊరికి మంచి చేయాలంటే చదువుకోవాలి పిల్లలు అంటే ధైర్యంగా ఇలాంటి జేడీ గారు లాంటి వాళ్ళు మనకి వస్తే బాగుంటుందని మా ఆలోచన, పిల్లల్ని చదివించడానికి. ఇప్పుడు చాలా మట్టుకి చిన్నపిల్లలకు కూడా గంజాయి అవి బాగా అలవాటు అయిపోయిందండి. నేనే రోడ్ మీద ఫేస్ చేశానండి అలాంటి పిల్లల్ని చూశాను, కానీ మనం ఏం చేయలేం కదండి. అలాంటి వాళ్ళు నేను చాలామందికి తటస్థపడ్డారు. నేను కూడా చాలామందికి చెప్పాను, మార్చాలని చెప్పాను, కానీ మరి మాకు అంత సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి మహాన్ ఆంధ్రప్రదేశ్లో బాణుడు బగబగలే కాదు, పొలిటికల్ సగలు కూడా పెరిగిపోతున్నాయి. ఆయా పార్టీల నేతల మాటలతో హీట్ పుట్టిస్తున్నారు. మే 13వ తేదీన లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పొలిటికల్ లీడర్స్ తమ ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ రాజకీయాలపై నటి జయప్రద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆమె పనిలో పనిగా ఆంధ్ర రాజకీయాలపై తన మనసులోని మాటను వెలిబుచ్చారు. బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని, అలాగే మన ఆంధ్ర ప్రజలకి మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని, విద్యా వైద్యంలో అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని, ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు, వాళ్ళకి అవసరాలు కూడా. అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం, యువకుల కోసం ఎంతో పరితపిస్తున్నాము వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా మళ్ళీ అదే చెప్తున్నా. నేను పురంధేశ్వరి గారు పిలిస్తే వస్తా, మరి బీజేపీ నుంచి ఆమె పిలవాలి కదా, సో ఆమె అధ్యక్షురాలు కాబట్టి ఆమె పిలిస్తే తప్పకుండా వస్తాను. శ్రీకాళహస్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు నివాసంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత నెలల క్రితం మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల పార్థసారథి వైసీపీల నుంచి టీడీపీలోకి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నరూ లేని కృషి చేసి అధిక మెజారిటీతో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మీడియాకు వెల్లడించారు. నేను పోలానంద ఇద్దరము మృదేర్ సమక్షంలోనే మాట్లాడించి సారథి విషయాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ ఉండేటటువంటి భరద్వాజ కాలనీ, తుఫాన్ సెంటర్, లోబావి ఏరియా అంతా కూడా అప్పుడు నేనే సుమారు 200-250 ఇళ్లు ఇవ్వడం, వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి 1 యూనిట్ మెటల్ స్లాబ్కి సరిపోయేటట్టు కూడా నేను ఇవ్వడం జరిగింది. దాన్ని సారథి దగ్గరుండి అవంతా కూడా దాన్ని కట్టించడం, మరి అదే విధంగా అంటే లోకల్ గా అక్కడ ఉండే నాయకుడు కాబట్టి అవన్నీ కట్టించడం జరిగింది. కౌన్సిలర్ గా కూడా ఆ రోడ్లు కూడా మా దిలీప్ పోయింటి వేసేటప్పుడు సారథి కౌన్సిలర్ గా దగ్గరుండే అవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అక్కడ మనకు ఆ వార్డుకి ముఖ్యంగా కావాలి కాబట్టి రాజకీయాల్లో చిన్న చిన్న వస్తుంటాయి. అందరం అలిగినోళ్ళమే, అందరం ఒకసారి అటు ఇటుగా పోయినోళ్ళమే, అందరూ మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తూ ఉంటారు. ఇది పెద్ద పెద్ద నాయకులు మొదలుకొని అందరికీ. మే 10వ తేదీన జరిగే సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహవారి నిజ రూప దర్శనం భక్తులు వీక్షించుటకు అవసరమగు ఏర్పాట్లను కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు జాయింట్ కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ కార్యనిర్వహణాధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావిస్తూ భక్తుల చందనోత్సవం ముందు రోజు అనగా 9వ తేదీన సాయంత్రం భక్తులని కొండపైకి అనుమతించారు. 4 గంటల నుంచి ఉచిత దర్శనంలు, 300 రూపాయలు, 1000 రూపాయల టికెట్లు తీసుకున్న వారిని నీలాద్రి ద్వారం నుంచి దర్శనం కల్పించబడనని, 1500 రూపాయల టికెట్లు తీసుకున్న వారికి కూడా తెల్లవారుజామున 5:30 నుంచి నీలాద్రి ద్వారం వద్ద నుండి మాత్రమే దర్శనములు కల్పించబడను. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించాలనే సంకల్పంతో అంతరాయాల దర్శనం నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. 1500 రూపాయలు, 1000 రూపాయలు టికెట్లు తీసుకున్న వారికి 40 మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫస్ట్ గేట్ సార్, దాని ట్రాఫిక్ వెనక తర్వాత ఫస్ట్ గేట్ స్టార్ట్ అవుతుంది సార్. ఫస్ట్ గేట్ తర్వాత ఆ గేట్ సార్, తర్వాత వెహికల్ సేమ్ లేదు సార్, ఇదంతా పబ్లికే సార్. అంటే మనకి మళ్ళీ ఎగ్జిట్ ఇది సార్, బొల్లర దగ్గర సార్. మన వెహికల్స్ పంపేది కూడా సార్, వెహికల్స్ ఏమైనా ఇస్తే పార్కింగ్ అంతా పైన ఎక్కడ 100 ఇది కూడా క్లోజ్ అయిపోయింది సార్. నా పాలన నచ్చితేనే నాకు ఓటేయండి అన్న దేశంలోని గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో
4, 5, 6, 17 వార్డులో మంత్రి విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 99% హామీలు నెరవేర్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవి కూడా అమలు చేసి చూపించారన్నారు. ఈరోజు నీతికి నిజాయితీకి మాటకు బ్రాండ్ అంబాసిడర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు చూడకుండా అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు. 70 సంవత్సరాల కాలంలో ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని, నాకు ఓటు వేసిన వారికి, ఓటు వేయని వారికి కూడా మేలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించారన్నారు. గతంలో చంద్రబాబు దాచుకో, దోచుకో, పంచుకో అన్న విధంగా వాళ్ళ వారినే చూసుకున్నారన్నారు. చంద్రబాబు ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకున్నాడు. చంద్రబాబు దుర్మార్గమైన పాలన అందరూ చూశారని, ఈరోజు జగన్ ప్రజలకు మేలు చేసి, మంచి చేసి, పిల్లలకు చదువులు చెప్పించి, రైతులకు పెద్దపీట వేశారన్నారు. ప్రజలు మెచ్చే మేనిఫెస్టోను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించారని మంత్రి తెలిపారు. ఇవాళ 4, 5, 6 వార్డుల్లో ఇవాళ ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా నా మనవడు, నా కొడుకు, నా తమ్ముడు, నా అన్నయ్య, పిల్లలకు మావయ్య అని ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. ఇవాళ నీతికి, నిజాయితీకి, మాటకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. నీతికి, నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్. ఇవాళ 99% అన్నీ అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు కావాలి. మేనిఫెస్టోలో ఏదైతే పెట్టకుండా చెప్పిని కూడా చేసిన గొప్ప ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా కాపు నేస్తం కానీ చాలా పథకాలు మాకు నవరత్నాల్లో పెట్టకపోయినా, ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టకపోయినా, ఎలక్షన్ అయిన తర్వాత అన్నీ కూడా కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఎప్పుడు ఉండాలి, రావాలి, కావాలి అంటున్నారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాల, మతాల అతీతంగా అందరికీ చేశారు. ఇవాళ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన, సుపరిపాలన అందించలేదు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా ఆళ్ళకాళ్ళగా చేసుకుంటాం వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లుగా అభివృద్ధి శూన్యమైందని, అరాచకాలు మాత్రమే విపరీతంగా చోటు చేసుకుంటున్నాయని తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. చేతకాని అసమర్థ ప్రభుత్వాన్ని దించేసి పనిచేసే పాలనను తెచ్చుకుందామని ఆమె పిలుపునిచ్చారు. తణుకు నియోజకవర్గ దువ్వ గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ పాలనలోకి లోపాలను విడమర్చి చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తెచ్చుకుందామని వివరించి చెప్పారు. 2014-19 మధ్య కాలంలో అప్పటి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దువ్వ గ్రామాన్ని దత్తత తీసుకొని ఊరిని అభివృద్ధి చేశారని, ఊరంతా బాగుపడిందని ప్రజలు గుర్తు చేస్తున్నారని అన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో గ్రామంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కూడా చేపట్టలేదని గ్రామస్తులు ఆవేదన చెందారన్నారు. చంద్రబాబు హయాంలోనే మహిళా సాధికారత సాధ్యమైందని, డ్వాక్రా సంఘాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించి ప్రోత్సహించారని గుర్తు చేశారు. మహిళల్ని అభివృద్ధి బాటలో తీసుకొచ్చేందుకు గత తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేసిందని ఉదాహరణలతో సహా పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఆరిమిల్లి రాధాకృష్ణను, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి భూపతిరాజు శ్రీనివాసును వర్మను గెలిపించాలని కృష్ణ తులసి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మహిళా సాధికారత అనేది వచ్చింది అని ప్రజలంతా కూడా గుర్తించారు. డ్వాక్రా సంఘాలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఎందుకంటే డ్వాక్రా సంఘాలను నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు. మరి అది ప్రజలంతా కూడా గుర్తిస్తున్నారు, మహిళలంతా కూడా గుర్తిస్తున్నారు. అట్లానే మహిళలకి చేయూతనివ్వాలని, మరి మహిళలకి సాయం అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మహిళా శక్తి పథకాలు ఏమైతే ఉన్నాయో
ఆ పథకాలన్నింటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారు. అవన్నీ కూడా గుర్తించి ఆనందపడుతున్నారు ప్రజలంతా కూడా. మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ అవినీతి అరాచక ప్రభుత్వంతో వారంతా కూడా విసిగిపోయి ఉన్నారు. మరి అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ దుర్మార్గపు పాలన మాకు ఇంకా వద్దు, మాకు మంచి ప్రభుత్వాన్ని తీసుకు తెచ్చుకోవాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.